పార్వతి వద్దకు కలహభోజనుడు. నారదుడు భూలోక సంచారం పూర్తి చేసుకొని సరాసరి కైలాసం చేరుకున్నాడు. ఆ సమయంలో పార్వతీదేవి ఒక్కతే ఉన్నది. ఆమెకు నమస్కరించాడు నారదుడు. పార్వతీదేవి నారదుడిని ఆశీర్వదిస్తూ, త్రిలోక సంచారి నారద మహర్షి, ఎక్కడి నుండి తమరి రాక అంటూ ప్రశ్నించింది. భూలోకం నుండి తల్లి. భూలోకం అనగానే పార్వతికి కాస్తంత ఉత్సాహం కలిగింది. అంతకు మునిపే కదా శివునితో కలిసి భూలోకానికి ఆమె పోయి వచ్చింది. అందుకే ఆ ఉత్సాహం. భూలోకం నుండా? ఏమిటి అక్కడి విశేషాలు? ఏం చెప్పమంటావు తల్లి అంటూ నిట్టూర్చాడు నారదుడు. ఏమైంది నారదా? ఏదన్నా విషాద సమాచారమా? తల్లి, అది విషాదమో విపరీతమో తెలియదు, కానీ ప్రస్తుతం భూలోకంలో మానవులను కథావ్యామోహం అనే రక్కసి పట్టి పీడిస్తుంది. కథావ్యామోహమా అంటూ ఆశ్చర్యపోయింది పార్వతీదేవి. అవును తల్లి అంటూ నారదుడు భూలోకంలో ప్రచారంలో ఉన్న కథలను పార్వతీదేవికి సంపూర్ణంగా తెలియచేశాడు. మరోసారి ఆశ్చర్యపోవడం పార్వతీదేవి వంతైంది. సరిగ్గా ఆ సమయానికి పరమశివుడు వచ్చాడు. త్రికాలజ్ఞాని, త్రినేత్రుడు అయిన పరమశివుడిని చూడగానే నారదుడు వినయంగా నమస్కరించి ఆ ఆది దంపతులకు ఏకాంతం కల్పించే ఉద్దేశంతో నారాయణ నారాయణ అని శ్రీమన్నారాయణ స్మరిస్తూ చెడుతలతో తాళం వేస్తూ అక్కడి నుండి తప్పుకున్నాడు. కలహభోజనుడు ఎక్కడికి పోయినా ఓ ఇద్దరి మధ్యన కలహం పెట్టకుండా పోడు కదా. ఇప్పుడు అదే పని చేశాడు. తెలిసి చేసినా తెలియక చేసినా భూలోకం నుండి సరాసరి అతడు కైలాసంకి రావడం, అక్కడ ప్రచారంలో ఉన్న కథలు పార్వతీదేవికి చెప్పటమే ఆ ఆది దంపతుల మధ్యన కలహానికి దారితీసింది. పార్వతీదేవి శివుడిని చూస్తూ, నాథా, ఆ రోజు నేను మిమ్మల్ని లోకంలో జరగనివి, ఎవ్వరికీ తెలవనివి చెప్పమన్నాను, కానీ తమరు అందరికీ తెలిసిన కథలనే నాకు చెప్పారు అంటూ అలిగింది. పరమేశ్వరుడు విస్తుపోయాడు. లేదు దేవి, ఆ కథలు చెప్పిన నాకు, విన్న నీకు తప్ప మరెవరికి తెలియదు అన్నాడు. పార్వతీదేవికి ఆ మాటల కోపం వచ్చింది. అలాగా? అయితే ఒకసారి భూలోకంలోకి తొంగి చూడండి. ఏ మూల విన్నా ఆ కథలే. శివుడు ఆశ్చర్యపోతూ భూలోకం వైపు దృష్టి సారించాడు. పార్వతి చెప్పినట్లు ఏ మూల విన్నా ఆ 24 కథలే. 24వ కథకు సమాధానం తెలియక ప్రజలంతా తమ కంటే తెలివైన వాళ్ళు అనుకున్న వారిని సమాధానం చెప్పమని బ్రతిమలాడుకుంటున్నారు. శివుడంతటి వాడే ఆశ్చర్యపోయాడు. ఆ కథలు దేవరహస్యం. జనబాహుల్యంలోకి ప్రచారంలోకి రావటం ఎలా సంభవించాయో అర్థం కాక తన దివ్య దృష్టి సారించాడు. శివుని మనోగతం ముందు తను పార్వతికి కథలు చెప్తున్నప్పుడు రాతి స్తంభం చాటు నుండి ఆ కథలు రహస్యంగా వింటున్న శివశర్మ రూపం కనిపించింది. జరిగింది ఏమిటో పరమేశ్వరుడికి అర్థమైంది. వెంటనే ఆగ్రహావేశాలు ముంచుకొచ్చాయి. పార్వతితో ఒక్క మాట అయినా చెప్పకుండా ఉన్నవాడు ఉన్నట్టే కైలాసం నుండి అంతర్ధానమయ్యాడు. శివశర్మను బేతాళుడిగా మార్చుట. శివుడు శివశర్మ ముందు ప్రత్యక్షమై అతడు చేసిన తప్పును విచారించాడు. శివశర్మ తన తప్పు ఒప్పుకొని క్షమించమంటూ పరమేశ్వరుని ఎంతగానో ప్రార్థించాడు. శంకరుడి ఆగ్రహం అంత సామాన్యమైనదా? ఎంత సులభంగా భక్తులకు వశమవుతాడో, ఆగ్రహం వచ్చినా అంత కఠినంగా శిక్షిస్తాడు. శివశర్మ, నీవు చేసిన తప్పు సామాన్యమైనది కాదు. నా అర్ధనారీశ్వరి సంతోషం కోసం నేను చెప్పిన కథలను నీవు లోకంలో ప్రచారం కావడానికి కారకుడవయ్యావు. తెలిసి చేసినా తెలియక చేసినా నీవు చేసిన ఈ తప్పు క్షమించరాలేదు. దానికి శిక్ష నువ్వు అనుభవించక తప్పదు. ఈనాటి నుండి ఉజ్జయినికి దగ్గరగా ఉన్న అడవుల్లోని దేవి ఆలయంకు దగ్గరగా ఉన్న రావి చెట్టుకు బేతాళుడివై తలక్రిందులుగా వేలాడుతూ పడి ఉండు అంటూ శపించాడు. దేవా, దేవాధిదేవ, లయకార, సర్వప్రాణులకు అభయప్రదాత, రక్షించు, కాపాడు, పాహిమాం పాహిమాం అంటూ శివుడిని ప్రార్థించాడు శివశర్మ. అప్పటికి శివుడి కోపం తగ్గింది. కొంత శాంతం వహించాడు. శివశర్మపై జాలి కలిగింది. ప్రసన్నుడై, శివశర్మ, నాటి నుండి 30 ఏళ్ళు బేతాళుడివై పడి ఉండు. ఒకనాడు విక్రమార్కుడనే మహారాజు నిన్ను తీసుకుపోయి ఒక మాంత్రికుడికి అప్పగించడానికి వస్తాడు. ఆ సమయంలో విక్రమార్కుడు మౌనవ్రతం పాటిస్తాడు. అది నిన్ను చెట్టుపై నుంచి క్రిందకు దించిన క్షణం నుండి మాంత్రికుడికి అప్పగించే వరకు పాటించి తీరాలి. అలా కాక మౌనభంగమైతే
నువ్వు యథావిధిగా చెట్టును చేరుకొని వేలాడుతావు. విక్రమార్కుడికి మౌనభంగం కలిగించడానికి నీవు ఈ కథలను చెప్పి ప్రశ్న అడిగి సమాధానం చెప్పమని అతన్ని అడుగు. మౌనవ్రతంలో ఉన్న విక్రమార్కుడు సమాధానం చెప్పడానికి సందేహించకుండా, సమాధానం తెలిసి చెప్పకుండా ఉంటే నీ తల 1000 ముక్కలవుతుందని శాపం ఇవ్వు. నీ శాపం ఫలిస్తుంది. ఆ శక్తిని నీకు ఇస్తున్నాను. 24వ కథకు సమాధానం లేదు కనుక విక్రమార్కుడు మౌనం వహిస్తాడు. అప్పుడు నీ శాపం అతనిని అంటదు. ఆ సమయంలో ఆ మాంత్రికుడు విక్రమార్కుడిని యజ్ఞ బలిపశువుగా తలచి తల నరికి బలి ఇస్తాడని అతడికి చెప్పు. విక్రమార్కుడినే మాంత్రికుడి తల నరికి చంపమని చెప్పు. ఆ తర్వాత కొంతకాలం నీవు విక్రమార్కుడి దాసుడవై అతడికి సేవ చేయి. విక్రమార్కుడు ఇంద్రలోకం చేరుకున్నప్పుడు నీకు శాప విముక్తి కలుగుతుంది అంటూ పరమశివుడు శివశర్మకు శాప విమోచన మార్గం ఉపదేశించాడు. ఆ శాప విమోచన మార్గం విన్న శివశర్మ శివస్థుతి చేస్తూ అప్పటికప్పుడు బేతాళుడి రూపం ధరించి ఉజ్జయిని నగరం వైపుగా అదృశ్యమైపోయాడు.